తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన కాలమున వారు దేవాలయంకు వెళ్ళను అని అక్కడ ఉంది. అక్కడ ఎవరిని చూసారంట? ఒక గుడ్డి వారిని చూడటం మనము చూస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ డబ్బులు అడుక్కోవడము మనము చూస్తున్నాం కదండి. సో అప్పుడు ఈ పేతురు యోహాను ఏం చెప్పారంట? ఇక్కడ గుడ్డి వారిని చూస్తున్నాము పిక్చర్లో కూడా. సో పేతురు యోహాను ఏమన్నారంట? నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదని చెప్పాడండి. వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ యేసును మాత్రమే నేను నీకు ఇవ్వగలను. సో మనము ఎవరినైనా చూసినప్పుడు మన సంఘము ఎటువంటి సంఘంగా ఉండాలని ఈరోజు నేర్చుకుందాము. సో మన సంఘం కూడా ప్రార్థించే సంఘంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో వాళ్ళు ఎలా అయితే దేవుని సంఘానికి, దేవుని మందిరానికి సకాలంలో వెళ్ళి దేవుని ఆరాధించుకుంటున్నారో, స్తుతిస్తున్నారో, సో అదే సంఘంగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి దేవుడు సంతోషిస్తున్నాడండి. ఎందుకంటే అందరూ లోకంలో ఉంటే మనం మాత్రము ఈరోజు దేవుణ్ణి స్తుతించుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నాం కదండి. సో అందుని బట్టి మీ అందరికీ దీవెనలు. అలానే ఇక్కడ ఇంకో విషయం చూస్తే, ఆ గుడ్డివాడు అడుక్కుంటున్నాడు. సో వీళ్ళిద్దరు మాత్రమే ఎందుకు చూశారు? ఇంకా చాలామంది ఆయన్ని చూస్తూ ఉన్నారు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు కదా, ఎవరు అతన్ని పట్టించుకోలేదు. అంటే మనం కూడా లోకంలో దీన స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మన సంఘం కూడా ఆదరించే సంఘంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే హీన స్థితిలో ఉన్న వాళ్ళని చూసి పట్టించుకోనికుండా వదిలేయకుండా మనం కూడా ఆదరించే సంఘంగా మనం ఉండి ఇంకనూ అనేక మందిని బలపరిచే సంఘంగా మనము ఉండాలని దేవుడు మనకి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, ఇక్కడ కుంటి వారిని వాళ్ళు ముట్టినప్పుడు ఆయనకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగింది. అంటే వారు దేని వల్ల ముట్టారు? వాళ్ళకి ఏమన్నా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఎవరి నామంలో ముట్టారండి ఆయన్ని? యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ఆ కుంటివాడు బాగుపడటము జరిగింది. సో అక్కడ కుంటివాడు లేచి గంతులు వేసి ఏడ్చి దేవుణ్ణి స్తుతించటం మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాం. సో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించినప్పుడు మనము స్తుతిస్తున్నామా? అనేక మందికి దేవుని సాక్ష్యాన్ని మనము పంచుతున్నామా లేదా మనము నేర్చుకోవాలి. సో ముందుగా మన జీవితంలో, మన సంఘములో దేవుని కార్యాలు జరగాలి అంటే మన సంఘము దేవుని ఆత్మతో నింపబడిన సంఘంగా మనము మార్చబడాలి.